స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో చిన్నారులు గిన్నిస్ రికార్డు ఫీట్ కోసం ప్రయత్నించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ స్ఫూర్తితో ఒకేసారి 2500 మంది విద్యార్థులు చీపురు పట్టారు. హైదరాబాద్ బౌద్ధనగర్లోని అంబర్ నగర్ కట్ట ప్రాంతంలో వీధులను శుభ్రం చేశారు. 2015లో మెక్సికోలో 1000 మంది చీపురు పట్టి 10 నిమిషాల పాటు పరిసరాలను ఊడ్చి రికార్డు సాధించారు. ప్రస్తుతం 2500 మంది విద్యార్థులు ఏకకాలంలో 12 నిమిషాల పాటు రోడ్లు శుభ్రం చేసి రికార్డును తిరగరాసే ప్రయత్నం చేశారని నిర్వాహకులు తెలిపారు. జనని ఆర్గనైజేషన్ స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పద్మారావుతో పాటు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు. ఇది నిర్విరామంగా ఎప్పటికీ ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీళ్ళు చేసే దీంట్లో ఈ పీపుల్స్తో పాటు నేను కూడా బాధ్యత గల పౌరునిగా ఒక మంత్రిగా నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. రికార్డు అధికారులు కూడా రావడం జరిగింది. మరి ఇంత మంచి ప్రోగ్రామ్ను మరి ఎలివేషన్ చేయాల్సిన అవసరం, ఇంత మంచి ప్రోగ్రామ్ను ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా చాలామంది ఇంప్రెషన్ అయ్యి మరి మన దేశాన్ని స్వచ్ఛ హైదరాబాద్తో పాటు స్వచ్ఛ తెలంగాణతో పాటు స్వచ్ఛ భారతీయాలు నిర్మించాలంటే, ఇలా ఓపెన్ టాయిలెట్స్ బంద్ చేయాలంటే, ఇలా ఎక్కడికక్కడికి కుప్పలుగా చెత్తను తొలగించాలంటే, ఇలా సొంత ఇంటినే కాదు దేశాన్ని కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేయాలంటే, ఈ స్వచ్ఛ భారత్ను ఇలా మనం నిర్మించాలంటే ఇట్లాంటి ప్రోగ్రాంలు ఎన్నో ఇలా ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి.